మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లిలో లోకేష్ ఆందోళనకు దిగారు. ప్రస్తుతం మాట్లాడుతున్నారు. లైవ్లో ఒకసారి చూద్దాం. అంటే కావాలని ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ జరగనీయకుండా ఇబ్బంది పెడతాం జరుగుతుంది. ఈరోజు 37 బూత్కి వస్తే చాలామంది న్యూట్రల్స్ అపార్ట్మెంట్లో ఉన్నోళ్ళు 12 గంటల లైన్లో నుంచి ఉంటే ఒక్కడు పట్టించుకోలేదండి. నీళ్ళు ఇవ్వలేదు, కనీసం బిస్కెట్ ఇవ్వలేదు. బీపీ పేషెంట్లు ఉన్నారు, షుగర్ పేషెంట్స్ ఉన్నారు. ఈరోజు అభ్యర్థులుగా మాకు నిజంగానే బాధేస్తుంది. ఒక ఆంధ్ర రాష్ట్ర మంత్రిగా 5 సంవత్సరాలు మేము పరిపాలించాం. ఏనాడు మా ప్రజల్ని ఇట్లా మేము ఇబ్బంది పెట్టలేదు. నిజంగానే బాధేస్తుంది. ఎలక్షన్ కమిషన్ ఎక్కడుందండి? ఇట్లనా ప్రజల్ని మీరు ట్రీట్ చేసేది? ఆంధ్రులు మీరు కూడా ఆంధ్రులే కదా, ఇట్లనా మీరు ఆంధ్రులను చూసేది? ఎందుకు మీరు పట్టించుకోలేదండి? ఎందుకంత ఇబ్బంది పెడుతున్నారు? పశువులు కానీ హీనంగా చూస్తారు మీరు. అడగండి, ప్రజలు మీరు వచ్చి అడగండి ఎంత బాధపడుతున్నారు. వాళ్ళు ఒకటేనారు, మేము వచ్చాం మేము ఓటేసాక మేము ఎలా ఉన్న దృఢ సంకల్పంతో వాళ్ళు ఉన్నారు. ఇట్లా ఎంతమంది ఉంటారు? 80% పోలింగ్ జరిగిన నియోజకవర్గంలో ఈరోజు పోలింగ్ తగ్గిందంటే దానికి సింగిల్ కారణం ఎలక్షన్ కమిషన్. దే ఆర్ రెస్పాన్సిబుల్. ఎందుకు ఆంధ్ర రాష్ట్రంలో పోలింగ్ తగ్గించారు? మీరు బాధ్యత వహించాలి. అందుకే న్యూట్రల్ ఓటర్స్ అందరిని అడుగుతున్నారు, మీరు రావాలి. ఇది చాలా సీరియస్. ఏదో దాడి చేస్తున్నారు ఆంధ్రుల పైన. భారతీయ జనతా పార్టీలు అందరూ కలిసి మన పైన దాడులు చేస్తున్నారు. మనం చాలా అప్రమత్తంగా ఉండాలి, సీరియస్గా తీసుకోవాలి. ఇష్టారాజ్యంగా చేసి మన ఇబ్బంది పెట్టి ఒక కీలకమైన నియోజకవర్గం కావాలని ఈరోజు న్యూట్రల్ ఓటర్స్ వస్తే వాళ్ళకి ఎన్నిక పంపిస్తారండి? ప్రజలను ఎంత ఇబ్బంది పెడుతున్నారు? ఇంక వాట్ ఫర్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా? ఇంకేం పని అండి? 5 సంవత్సరాలు ఒకసారి ఎన్నికలు కూడా చేయలేరా? అందుకే నేను నుంచున్నాను ఇక్కడ. అదే అధికారులు ఎక్కడున్నారంటే కంప్యూటర్ అండి ఒక పోలింగ్ ఆఫీసర్ తప్ప వేరే అధికారులు ఇంత పెద్ద బూత్ ఎక్కడున్నారు, నీళ్ళు ఎక్కడిచ్చారని ఫోన్ చేస్తే మనుషులకి ఒకటి స్పందించాడండి. నేను ఏంటి అసలు ఇక్కడ ప్రజాస్వామ్యం ఇది? అందుకే నేను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వచ్చి ఇక్కడున్న మా ఓటర్స్ క్షమాపణ చెప్పారు. నేను వెళ్ళదలుచుకోలేదు. ఐ వాంట్ బీ వెరీ క్లియర్. దే టేకన్ మంగళగిరి ఓటర్లు అయితే గ్రాంటెడ్గా తీసుకున్నారండి. అది ఎప్పుడు లేని విధంగా 85% పోలేని నియోజకవర్గం. అసలు మాకే డౌట్ వస్తుంది, 70% జాగ్రత్తమా అని. అంటే సక్సెస్ఫుల్గా ఓటర్ని ఓటు వేయనీయకుండా చాలా తారుమారు చేశారని మాకు తెలిసిపోతుంది. మేము చాలా సీరియస్ తీసుకుంటున్నాం. మేము పార్టీతో కూడా కార్యాచరణ డిస్కస్ చేస్తాం. ఎక్కడైతే ఓటింగ్ తగ్గిందో డెఫినెట్లీ చేయాలి. నో క్వశ్చన్స్ ఆన్ దట్. అంటే మంగళగిరి నియోజకవర్గంలో ఎన్ని ఉన్నాయండి ఇలాంటివి? చాలా ఉన్నాయి. ఇప్పుడు మాకు డేటా రావాలి కదా. ఇప్పుడు అన్ని క్లోజ్ అవుతున్నాయి పోలింగ్ బూత్స్. మాకు డేటా వచ్చిన తర్వాత మేము సీరియస్గా తీసుకున్నాం. రేపు ఎలక్షన్ కమిషన్తో నేనే వెళ్తాను. అవసరం అయితే చాలా సీరియస్ తీసుకోవాలి. ఎవరు స్పందించలేదండి. అడుగుతున్నాం, అధికారులు ఎక్కడున్నారని అడుగుతున్నా. అరుస్తున్నా గంట నుంచి ఒకటి కంపడం నాకు అధికారు. అది ఇదేంటండి? అసలు ఎలక్షన్ ఇంత దారుణంగా జరిగితే నేను ఊహించలా. మేము 5 సంవత్సరాలు పరిపాలించాం రాష్ట్రాన్ని. మంత్రిగా నేను నిలబడుతున్నాను ఇక్కడ. ఎంత పెద్ద క్రైసిస్ వచ్చినా ప్రజలు మేము ఎప్పుడు ఇట్లా చూడలా. చాలా బాధ వస్తుంది ప్రజల్లో. అసలు వాళ్ళ ముఖాలు చూస్తుంటే ఎంత బాధ వస్తుందంటే, ఏంటన్నా 12 గంటల నుంచి మమ్మల్ని ఇట్లా నిలబెడుతున్నారు, ఏంటి అసలు ఇది? ఎంత అన్యాయము. మేము ఓటేసాక వచ్చాం, ఎక్కడి నుంచో వచ్చాం మీకోసం, ఇంతనా మీరు ఇబ్బంది పెట్టేది అని తిప్పి మమ్మల్ని అడుగుతున్నారు, అభ్యర్థులను అడుగుతున్నారు, మీరు ఎందుకు ఏర్పాట్లు చేయలేదు? మేము ఇక్కడ మజ్జిగ ప్యాకెట్ ఇస్తే మా పైన కేసులు పెడుతుంది ఎలక్షన్ కమిషన్. వాళ్ళు మజ్జిగ ప్యాకెట్ ఇచ్చారు, లేదు. బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చి లేరు. నీళ్ళు ప్యాకెట్ ఇచ్చారు ఇప్పుడు 5ంటికి. ఇప్పుడు టైం ఎంత? 8 అవుతుంది. 7 గంటల 48 నిమిషాలు. అరే సింపుల్గా చెప్తారు, అప్పుడు 5ంటికి ఇచ్చాం సార్ వాటర్ ప్యాకెట్ అని. ఎట్లండి? ఇట్లానా మీరు ప్రజలు చూసేది? పశువులు కానీ ఘోరంగా చూశారు ఈరోజు మా మంగళగిరి ప్రజలను. పోలింగ్ ఆఫీసర్ ఒక ఆమె ఉంది, వాళ్ళ సిబ్బంది ఉంది. వాళ్ళేం చేయగలుగుతారు? లోపల చూసుకోవాలి. అంటే వాళ్ళంటారు మేము స్పందిస్తున్నాం సార్, అదిగోండి సార్ ఇక్కడ ఉన్నారు సార్ అంటున్నారు. ఈరోజు ఇప్పుడు మీరు వెనకాల అరుస్తున్నారు ప్రజలు. చూడండి, ఇంత వర్స్ట్ బూత్ మేము ఎక్కడ చూడలేదు సార్ భారతదేశంలో. నా వెనకాల ప్రజలు అరుస్తున్నారు, కార్యకర్తలు. అసలు ఎలక్షన్ కమిషన్ ఎక్కడ ఉన్నారు? ఎవడు పట్టించుకోవట్లా. ఆయన సొంత బూత్ అండి ఇది. ఎలక్షన్ కమిషనర్ ఓన్ బూత్ ఇది. ఇస్ దిస్ ద వే దే రెస్పాండ్? అసలు ఆయన కూడా ఉండాలి కదా. వేర్ ఆర్ దే? ఐఎమ్ డిమాండింగ్ ఆన్సర్స్. అభ్యర్థులు మేము ఎందుకండి తప్పడాలి? ప్రజల్లో మేము తప్పు చేసామని ప్రజల కోసం నిలబడింది మా తప్ప. అరే పొద్దున్న చూస్తున్నా ఏదోలే టెక్నికల్ ఇష్యూ, ఏదోలే అనుకుంటే ఇప్పుడు తెలుస్తుంది కావాలి కుట్ర పందారు మా పైన. ఓటింగ్ పర్సంటేజ్ తగ్గించాలని ఒక కుట్ర చేశారు. ఇప్పుడు అంతా బయటపడింది. ఇది ముందల నుంచి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. చాలా క్లియర్గా తెలిసిపోయింది. అంటే 1 o'clockకి 6 బూత్లు ఎందుకండి, 7 బూత్లు ఎందుకు మొరాయిస్తుందండి నాకు అర్థం. 1 PM వరకు 7 బూత్లో పోలింగ్ స్టార్ట్ అవుతుంది. ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నాలేమా? రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు చోట్ల ఇదే విధమైన ఇష్యూస్ అయితే రేజ్ అయినాయి. పొద్దున్న చాలా వస్తున్నాయి. దాదాపు 2000 వరకు ప్రాబ్లమ్స్ వచ్చినాయని కూడా నాకు సమాచారం ఇచ్చారు. కానీ మన జిల్లాలో చూస్తే మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ వచ్చింది ఒక మంగళగిరి నియోజకవర్గం.
నేను బెనిఫిట్ ఆఫ్ ద డౌట్ ఇచ్చా ఎలక్షన్ కమిషన్కి పొద్దు నుంచి ఓపిక పట్టా తిరిగా బూత్ దాదాపు ఒక 50-60 బూతులు తిరిగా మేము ఈరోజు. ఎక్కడ చూసినా సేమ్ ప్రాబ్లం. అసలు అది కాదండి, వీవీప్యాట్ పని చేయకపోతే 2.5 గంటలు పడుతుందండి రీప్లేస్ చేసడానికి ఒక వీవీప్యాట్ని. అరే చాలా ఆశ్చర్యంగా ఉందండి. 10 నిమిషాల్లో రీప్లేస్ చేస్తారండి వీవీప్యాట్. ఒక మెషిన్ పని చేయకపోతే 10 నిమిషాల కన్నా ఎక్కువ పట్టకూడదు. అరే 2.5 గంటలు అడిగాను, ఏంటమ్మా మీరు ఏం చేస్తున్నారు పోలింగ్ ఆఫీసర్స్ కానీ. సార్ మేమేం చేయాలి సార్, ఫోన్ చేస్తే ఎవడు ఫోన్లు ఎత్తాడు సార్, ఎడితే అదిగో సార్ ఇదిగో పంపిస్తాం 2.5 గంటలు ఏంటి సార్, మమ్మల్ని ఏం చేయమంటారు వాళ్ళు అడుగుతారు. అంటే ప్రజాస్వామ్యాన్ని ఇట్లా కూని చేస్తారా? ఎక్కడున్నారు అధికారం? నేను నుంచుంటున్నా వేరేదే. ఐఎమ్ మినిస్టర్, నేను మంత్రిగా అడుగుతున్నా, ఐఎమ్ డిమాండింగ్. ఒకటి కంపడాడు. మీరు రండి, మీరు కూడా వచ్చి ప్రజలు కలండి, మీకు తెలుస్తుంది ఎంత వాస్తవాలని బయటపడుతుంది. రండి మీరు కూడా రండి, మీరందరూ రండి, దారి ఉండాలి, మీరందరూ మాట్లాడండి. సార్ లోకేష్ గారు ఒకసారి అందరూ ముందుకెళ్తారు సార్, కెమెరాలు ముందుకెళ్తారు.